ఏడాదిన్నర కాలంలో 763 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. తాజాగా ఇవాళ 42 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ అసంతృప్త నేత జీవన్ రెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇన్నాళ్లకైనా కేసీఆర్తో కలిసి పనిచేసే అవకాశం రావడం సంతోషమని జీవన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రభుత్వ శాఖల కార్యదర్శుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కార్యదర్శులు సందేహాలు నివృత్తి చేసేందుకు చొరవ చూపేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో సుమారు 3.5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో 60 అంశాల ఎజెండాపై విస్తృతంగా చర్చించి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. తన నివాసంలో నోట్ల కట్టలు దొరికిన వ్యవహారంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి ఇవాళ రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. సంకల్ప్ పత్ర పేరుతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా దాన్ని ఆవిష్కరించారు. లెబనాన్లో ఇజ్రాయెల్ నరభేదం సృష్టిస్తోందంటూ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టుపై ఇజ్రాయెల్ తీవ్రంగా మండిపడింది. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో తనకు సంబంధాలు ఉన్నాయని వస్తున్న వార్తలపై ట్రంప్ సతీమణి మెలానియా స్పందించారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను మరో 6 నెలలు మాత్రమే బతుకుతానని క్యాన్సర్ బారిన పడ్డ సమయంలో వైద్యులు చెప్పారని టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ అన్నారు. అడవిశేష్ నటించిన డెకాయిట్ మూవీ మనసును హత్తుకునే నిజమైన బ్లాక్ బాస్టర్ అని హీరో నాని పేర్కొన్నారు. ఈ మూవీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మిస్ కావద్దని ఆయన ప్రేక్షకులను కోరారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.